నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన విషయాల్ని తెలుసుకుంటూ వస్తున్నాం. రకరకాలైన అంశాలని, అలాగే మనకి రాశి చక్రంలో ఏర్పడే భావాలు, లగ్నాలు, రాసుల గురించి, అక్కడ ఉన్న గ్రహాల గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే వైద్యపరమైన అంశాలని కూడా మనము చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. వివాహపరమైన విషయాలు, మ్యాచ్ మేకింగ్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనం విషయాలు చాలా వరకు చెప్పుకునే ప్రయత్నం చేసాం, తెలుసుకునే ప్రయత్నం చేసాము. అలాంటిదే ఈ వీడియోలో వివాహ యోగాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము సప్తమ భావము, వివాహానికి సంబంధించి కారకత్వాలు, సప్తమ భావము, భావకారకుడు, అలాగే భావాధిపతి, సప్తమంలో గ్రహాలు, ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు చేసుకోవటం జరిగింది. అలాగే వాటిలో భాగంగానే మనము సప్తమ భావము, వాటికి సంబంధించి ఆ స్థానంలో కలిగే వివాహ యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం యోగములు అనగా 2 లేక 3 గ్రహాల కలయిక అక్కడ ఉన్నదాన్ని బట్టి, అలాగే ఈ సప్తమాధిపతి, సప్తమ కారకుడు అయిన శుక్రుడు, అలాగే సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు, వీటి కలయికను బట్టి కూడా మనకి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి యోగాలు. సో దానివల్ల వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి వివాహ పరిశీలన, వివాహ పొంతన, మ్యాచ్ మేకింగ్ విషయంలో మనకి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తీసుకుంటే వివాహానికి శుక్రుని బలాబలాలు అనేవి ముఖ్యం. అంటే సప్తమానికి కారకుడు అయిన వాడు కాబట్టి ఆయన్ని తీసుకోవాలి. అలాగే కొంత మనము ఆడవారికి శుక్రుడు, మగవారికి శుక్రుడు, ఆడవారికి గురువుని తీసుకోవటం కూడా ఇక్కడ ప్రామాణికంగా ఉన్నాయి. కాబట్టి సాధారణంగా న్యాచురల్గా రాశి చక్రంలో తులారాశికి అధిపతి అయిన శుక్రుడిని తీసుకుంటూనే మనము మగవారికి శుక్రుడిని, ఆడవారికి గురువుని కూడా పరిశీలించాలి. అలాగే లగ్న, చతుర్థ, దశమ భావాధిపతుల యొక్క బలాలను కూడా మనము చూడాలి. అంటే సుఖస్థానము అయిన భోగస్థానం, వ్యయస్థానం అయినప్పటికీ చతుర్థం కూడా సుఖస్థానం కాబట్టి దాన్ని కూడా చూడాలి. అలాగే లగ్నాధిపతి, సప్తమాధిపతి, నవమాధిపతి, గురువు, శుక్రుడు, వారిలో అధిక బలము గల గ్రహదశ యందు వివాహం కలుగుతుంది అని చెప్పని అన్నారు. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే భాగ్యాధిపతి అత్యంత యోగకారకుడు, అలాగే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, 159 లార్డ్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వీళ్ళు యోగకారకులు. వీరి దశల యందు, అలాగే వీరి ఎవరైతే అవుతారో, ఉదాహరణకి మేషలగ్నం తీసుకోండి, కుజుడు, అలాగే రవి, గురువు, ఈ నక్షత్రాల్లో ఏవైనా గ్రహదశలు పడ్డప్పుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గురువు శుక్రుడి దశ యందు కూడా బలముగా ఉంటుంది, వివాహం కాగలదు అని చెప్పారు. అలాగే సప్తమాధిపతి శుభరాశి యందుండి వివాహ కారక గ్రహము స్వక్షేత్ర ఉచ్చక్షేత్రములు ఉన్నందులో బాల్య వివాహం కాగలదు అని. అంటే చిన్న వయసులో వివాహాలు కొంతమందికి అవుతూ ఉంటాయి. 18, 20 ఆడవారికి, అలాగే 20, 25 సంవత్సరాలకి మగవారికి కూడా అవుతుంటాయి. ఇదివరకు మనం తీసుకున్నట్టయితే చిన్న వయసులో చేసేవాళ్ళు 18 సంవత్సరాల లోపు, 10 సంవత్సరాల లోపు కూడా చేసేవాళ్ళు. అంటే పరిణితి రాకుండానే ఆడవారికి, మగవారికి కొన్ని యజ్ఞయాగాదులు చేసేవారికి దానికి వారు కావాలి, అంటే మడిగా వారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంటారు, 100 లోపే. అలాంటి వారు ఇదివరకు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బాల్య వివాహాలు నిషిద్ధం కాబట్టి కొంత ఆ ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు సప్తమాధిపతి కలిసి ఉండి సప్తమంలో రవి ఉన్న బాల్య వివాహం జరగవచ్చు అని చెప్పాను. అంటే చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది అని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న మనకి గవర్నమెంట్ రూల్స్ అయితే ఏంటి కానీ 21 సంవత్సరాలు నిండాలి, 18 సంవత్సరాలు నిండాలి అని మనకున్నాయి. కాబట్టి మనం బాల్య వివాహాలు ఇప్పుడు చేసినట్టయితే చట్టనిచ్చా నేరం కాబట్టి దీని యుక్త వయసులో వారికి వివాహం అవుతుంది అని మనము తీసుకోవచ్చు. అలాగే సప్తమాధిపతి బలంగా ఉండి ద్వితీయంలో శుక్రుడు ఉన్న 10 నుంచి 16 సంవత్సరాల మధ్యలో వివాహం కలుగుతుంది అన్నారు. దీన్ని కూడా మనము ఇదివరకు మనకి గ్రంథ రూపంలో బాల్య వివాహాలు ఉండేవి కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడైతే అవి లేవు. ద్వితీయాధిపతి 11వ స్థానం ఉంది.
సప్తమాధిపతి 2వ స్థానం నందు ఉన్నా కూడా వీరికి కూడా 18 సంవత్సరాల్లో వివాహం అవుతుంది అని చెప్పని మనకి చెప్పడం జరిగింది. అలాగే శుక్రునికి కేంద్ర స్థితి కలిగి ఉండి ఆ కేంద్రాధిపతి 11వ స్థానం నందు ఉంటే 20-25 సంవత్సరాల మధ్య వివాహం జరుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది. కాబట్టి వీరికి కొంతమంది మనం చూస్తూ ఉంటాం, చిన్న వయసులోనే చదువుకోవటం, తొందరగా వివాహం అవటం, అలాగే వారికి సంతానం, వారు సెటిల్ అవటం, ఇవన్నీ కూడా వారికి మంచిగా జరిగిపోతూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే సప్తమాధిపతి సప్తమం నందుండి శుక్రుడు 7-9 స్థానముల నందు ఉంటే వీరికి 30 సంవత్సరాల లోపు వివాహం అవుతుంది అన్న. అంటే 25, 27, 30 సంవత్సరాల లోపు వీరికి వివాహం జరగవచ్చు అని చెప్పని చెప్పడం జరిగింది. అలాగే ద్వితీయంలో రాహు, తృతీయంలో శుక్రుడు ఉన్నా కూడా వీరికి 30 దాటిన తర్వాత 31 నుంచి 34 సంవత్సరాల లోపు వివాహం కాగలదు అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది. అలాగే ద్వితీయాధిపతి కుజుడు కలిసి ఉండి ద్వితీయమునందు శుక్రుడు ఉన్నా కూడా ఇక్కడ వీరికి అయితే చిన్న వయసులో జరగటం జరుగుతుంది. 20-22 సంవత్సరాల వయసులో ఈ కుజదోషం ఉన్నవారికి కూడా అయితే చిన్న వయసులో అయిపోతుందండి. 21, 22, 24 లోపు, 23 లోపు. లేదు అంటే వీరికి కూడా ఒక 30 సంవత్సరాలు దాటవలసిన అవసరం అయితే ఉంటుంది వారికి. అంటే ఆ టైంలోనే వారికి కుదురుతాయి, మధ్యలో అనేది పెద్దగా కుదరకపోవచ్చు. చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళటమో, ఉద్యోగం పరంగా వెళ్ళటమో, ఇట్లా వీరికి వెళ్ళిపోయి కొంత లేట్ మ్యారేజెస్ అనేవి వీరికి జరుగుతూ ఉంటాయి. అలాగే లగ్నం నందు అష్టమాధిపతి ఉన్న వీరికి 2 లేక 3 వివాహాలు జరగవచ్చు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు కొంత మనము పరిశీలించవలసిన అంశం అయితే ఉంటుంది. ఇది సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా, లేదా సప్తమాధిపతి షష్టంలో ఉన్నా కూడా కొంత వివాహపరమైన ఇబ్బందులు కలగవచ్చు, వారికి ఉండవచ్చు అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి వివాహ విషయంలో, వివాహ పొంతన విషయంలో మనం మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు మనము పరిశీలన చేయవలసి ఉంటుంది. అలాగే సప్తమ భావం నందు చంద్రుడు ఉన్నను ఆ భావం చూసినను వివాహ యోగములు కొన్ని తప్పిపోయి తర్వాత వారికి కుదురుతాయి అని మనకి చెప్పవచ్చు. అంటే సప్తమంలో చంద్రుడు ఉన్న, సప్తమాన్ని చంద్రుడు చూస్తున్నా అంటే లగ్నం నుంచి చూసిన, చంద్రుడికి విశేషమైన దృష్టులు లేవు కాబట్టి లగ్నం నుంచి చూసినా కూడా వీరికి కొన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాతే వీరికి వివాహం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. సప్తమాధిపతి శుభగ్రహ సంబంధరహితుడే ఆ స్థానము బలముగా ఉన్నట్టయితే వీరికి కొంత వివాహపరమైన ఇబ్బందులు ఉంటాయి. ధూమగ్రహం కూడా ఇక్కడ ఉన్నట్టయితే, ఇవి అప్రకాశక గ్రహాలు. మనం ఒకటికి సార్లు చెప్పుకున్నాం అప్రకాశక గ్రహాలు ఏమిటి అనేవన్నీ కూడా మనము చేసుకున్నాం. సో దాన్ని బట్టి వీరికి ఇక్కడ సప్తమానికి కనెక్షన్ వచ్చినట్టయితే, ఈ ధూమగ్రహం ఉన్నట్టయితే కనుక దీని ఫలితం వల్ల వీరికి వివాహం జరగదు అని చెప్పవచ్చు. ద్వితీయ సప్తమాధిపతులు ఒకే రాశి యందు పాపగ్రహంతో కలిసి ఉన్న వివాహం జరగట కొంత ఇబ్బంది, దుర్లభము అని మనకి చెప్పటం జరుగుతోంది. కాబట్టి ముఖ్యంగా ద్వితీయాధిపతి కుటుంబానికి కారకుడు, సప్తమాధిపతి వివాహానికి కారకుడు. వీరు ఎలా ఉన్నారు, ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే వీరు అస్తంగత్వం చెందటం కానీ, రవితో కలిసి ఉండటం, ఒకే డిగ్రీలో క్లోజ్గా ఉండటము, ఒకే రాశిలో ఉంటేనే ఇబ్బందిగా ఉంటుంది. ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు కూడా కొంత ఆ పరమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. సప్తమాధిపతి కానీ శుక్రుడు కానీ 8-12 స్థానములందుండగా సప్తమంలో శని ఉన్న వివాహం కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది. అంటే చూడండి, సప్తమాధిపతి కానీ శుక్రుడు కానీ, సప్తమానికి కారకుడు కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ పడ్డప్పుడు ఇక్కడ ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఉండి సప్తమంలో శని ఉన్నప్పుడు వివాహానికి కొంత ఇబ్బంది ఉంటుంది, అయ్యే అవకాశాలు తక్కువ అని చెప్పని మనకి చెప్పడం జరుగుతోంది. చంద్రుడు వ్యయాధిపతి శత్రుగ్రహంతో కలిసి నీచాంశల ఎందున్న వివాహం కాదు అన్నారు. అంటే మనకి నవాంశలో కూడా నీచపడింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది పెడుతుంది అని. చంద్రుడు వ్యయాధిపతి, ముఖ్యంగా అయిన భోగాధిపతి కాబట్టి వ్యయాధిపతిని కూడా మనం తీసుకోవాలి. శుక్రుడు కూడా నీచపడ్డప్పుడు కూడా వారికి వివాహపరమైన సమస్యలు, ఇబ్బందులు, చేసుకోవాలన్న ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా వారికి తగ్గుముఖం పడతాయి. వారికి వివాహం అనేది ఉండదు అని మనము చెప్పవచ్చు. అలాగే 2, 7, 9, 10 స్థానములు అన్నింటి యందు పాపగ్రహములు ఉన్నట్టయితే కూడా వీరికి వివాహం జరిగే అవకాశం అనేది తక్కువ అని మనం చెప్పవచ్చు.
ద్వితీయము, అలాగే సప్తమము, భాగ్యము, దశమము ఇవి కూడా మనకి కొంత ఇబ్బంది పెడతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. ద్వితీయ భావనకు సప్తమ భావనకు పాపుల గ్రహాగ్రహం కలిగినచో, అర్గళము అనగా ఇక్కడ మనము గ్రహాగ్రహము అంటే అర్గళము అంటే పాపకత్తిరిలో పడినట్టే. మనము ఇది 1-2 సార్లు చెప్పుకున్నాం పాపకత్తిరిలో గురించి. అంటే ఏదైనా ఒక గ్రహము పాపగ్రహాలైన రవి కుజుడు, రాహు కుజుడు, ఇలా శని వీరి మధ్యలో పడ్డట్టయితే ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా మనకి తీసుకుంటే చూడండి, ద్వితీయ భావము, సప్తమ భావము, భావాధిపతులు కూడా అంటే ద్వితీయం పడ్డా కూడా కుటుంబ స్థానం కాబట్టి, సప్తమము వివాహ స్థానం కాబట్టి ఈ స్థానాలు అలాగే స్థానాధిపతులు వీళ్ళు పడ్డప్పుడు కూడా వీరికి ఇబ్బంది ఉంటుంది. వివాహ యోగం అనేది ఉండటము అనేది కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనము 1-2 సార్లు చూసుకుని పరీక్ష చేసుకుని మనము చెప్పవలసి ఉంటుంది. సప్తమ స్థానముకు లేదా ఆ స్థానాధిపతికి రవి శనిల సంబంధం కలిగినను లేదా మకర కుంభములందు ఉన్న శుక్రుడు ఉన్న వివాహము ఆలస్యమవును అని చెప్పారు. ఇక్కడ చూడండి, రవికి శనికి సంబంధములు లేదా సప్తమ స్థానాధిపతికి, ఉదాహరణకి సప్తమ స్థానము అది కుజుడే అవనివ్వండి, బుధుడే అవనివ్వండి, గురువే అవనివ్వండి, లేదా ఆ స్థానాధిపతికి సప్తమ స్థానమునకు లేదా స్థానాధిపతికి రవి శని సంబంధములు కలిగినా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. మకర కుంభములందు శుక్రుడు ఉన్నను కూడా వివాహము ఆలస్యం అవుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము 1-2 సార్లు పరిశీలించవలసి ఉంటుంది. సప్తమ స్థానం పరిశీలించేటప్పుడు, ఎందుకంటే ఇవాళ రేపు పెద్ద సమస్య ఏంటయ్యా అంటే వివాహం. ఇది అయిన తర్వాత మరొక సమస్య కూడా వస్తుంది. 2-3 వివాహాలు, ఎక్కువగా కోర్టు కేసులు, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అని లేకుండా వర్ణరహితంగా కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే అన్ని చోట్ల అందరూ చదువుకుంటున్నారు, కానీ విజ్ఞానం అనేది పెరగట్లేదు, దానికి తగ్గట్టుగా ఉండట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు అంటే నేను ఇంత సంపాదిస్తున్నానని చెప్పని కొట్టుకోవటం, సంతానం కలిగిన తర్వాత కూడా వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అని చెప్పనే ఒక భావన లేదు, ఆలోచనే లేదు. ఎంత చదువుకున్నా దీంట్లో ఒకళ్ళ ఇద్దరు చదువు లేని వాళ్ళ అంటే పాపం చదువు లేని వాళ్ళు మోసపోయి ఇబ్బంది పడతారు. 1-2 వివాహాలు చేసుకుని మోసగిచ్చి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేస్తున్నప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. ఇందులో ఆడవారు మగవారు అందరూ ఉంటారు. అలాగే చదువుకున్న వారు కూడా, ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆలోచించండి. మన వివాహ వ్యవస్థ ఎలా వెళ్తోంది. భారతదేశం ముఖ్యంగా మన దేశానికి అందరూ మెచ్చుకునేది, మన దేశాన్ని చూడటానికి రావటానికి గర్వించదగ్గే అంశమే అది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ఈ వ్యవస్థ చూసే వారు మనల్ని మెచ్చుకోవటం అనేది జరుగుతోంది. కానీ మనకున్న నాలెడ్జ్ ఏదో ఉంది, మనం ఏదో ఇచ్చేసేస్తామని కాదు. మనం ఏదో డబ్బు సంపాదించుకోవడానికి విదేశాలకు వెళ్తున్నాం, కష్టపడి పని చేస్తాం అంతే. అంటే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కష్టపడి పని చేస్తాం. అక్కడికి వెళ్ళి డబ్బుల కోసం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ వస్తుందని, అక్కడ ఏ పని చేసినా పర్వాలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు, లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ ఈ వివాహ వ్యవస్థను మాత్రం విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి ఎంతైనా సరే దీని మీద చర్చ అనేది జరగాలి. ఎవరికి వాళ్ళకి ఆ ఆలోచన అనేది రావాలి, కొంత మార్పు అనేది రావాలి అని కోరుకుంటూ, మీకు వీడియో నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా ఎంతో కొంత వారికి కూడా మార్పు వస్తుంది వారి జీవితంలో అని చెప్పని మనం ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.